మరోసారి పాకిస్తాన్ మీద మనం దాడి చేయబోతున్నామా అంటే వాస్తవ పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటే దానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఇప్పటికే మన దగ్గర నుంచి నీళ్ళు వెళ్ళకపోవటం వలనంగా అక్కడ ఉన్న ప్రజలు ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడ కనిపించినా వాళ్ళని కొట్టడం, వాళ్ళని చీత్కరించుకోవడం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైనికులకి, పాలకులకి, ఎందుకంటే అది ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు అక్కడ ఉండి వాళ్ళ పని చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు అదే పరిస్థితి. ఎప్పుడు కూడా మిలిటరీ వాళ్ళే పరిపాలిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మిలిటరీ వాళ్ళకి ప్రజల నుంచి వచ్చే ఈ యొక్క తిరుగుబాటుని అణచివేయాలంటే వాళ్ళకి దగ్గర ఉంది ఒకటే ఒక ఆప్షన్. ఎందుకంటే సింధు నది నుంచి ఒక చుక్క నీళ్ళు తీసుకువెళ్ళలేరు వాళ్ళు. అక్కడ ఉన్నది ఎవరు? మోడీ అంటేనే వాళ్ళకి భయం. అలాంటి పరిస్థితిలో ఇంక ఏం చేయాలి? నీళ్ళు తేవాలంటే మనం యుద్ధం చేయాలి. దానికోసమే పాకిస్తాన్ రెడీగా ఉంది. ఈతవరకు జరిగిన విధంగా కాకుండా గుజరాత్ వైపు వాళ్ళ దృష్టి మరల్చారు. ఎందుకంటే అక్కడ 85 కిలోమీటర్ల దూరం ఒక చిన్న వాగు లాంటిది ఉంది. ఆ వాగు మిలిటరీ వారి యొక్క రక్షణ నిమిత్తం చాలా ఇంపార్టెంట్ అయింది. అక్కడ ఎవరు వారి యొక్క సత్తాన్ని చూపుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆ భారతదేశం మీద లేకుంటే పాకిస్తాన్ మీద అంటే దాడులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి సమయంలో వాళ్ళకి గతి లేక, సైనికాధికారులకు మతి లేక, ఎందుకంటే ఆ చేస్తే ప్రజల దృష్టి మళ్ళీపోతుంది అనుకుంటారు. పాకిస్తాన్లో ఒక గ్లాసు నీరు కొనాలన్నా, 1 కిలో అట్టా కొనాలన్నా ఎంత ఇన్ఫ్లేషన్ ఉందంటే అంత ఇన్ఫ్లేషన్ ఉంది. మరి అక్కడ వాటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మంత్రం, యుద్ధం. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ట్యాంకులు గింకులు అన్నింటినీ కూడా వాళ్ళ వైపు మోహరించేశారు. ఏ క్షణమైనా సరే వారు యుద్ధానికి దిగి మేమేదో సాధించాం అని చెప్పడానికి దీన్ని వాడుకుంటారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఎప్పుడు కూడా భారతదేశాన్ని ఒక బూచి అని చూపిస్తూనే ఆ ఆర్మీ వాళ్ళు అక్కడ రాజ్యం చేయగలుగుతారు. మరి ఈయన మాత్రం తక్కువేం కాదు కదా. సరే, ఈసారి అలా చేయడానికి రెడీగా ఉంటే మనం కూడా పూర్తి సన్నద్ధతో ఉన్నాం. వాళ్ళు యుద్ధం మొదలు పెడదాము అనే లోపలే మన యుద్ధం దాడి వాళ్ళ మీద చేయడం మొదలవుతుంది. అది ఇవాళ అవుతుందా, రేపు అవుతుందా చెప్పలేం. కానీ ఏ క్షణానైనా సరే యుద్ధం మొదలవడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. ప్రజలంతా ధైర్యంగా ఉండాలి, శక్తిగా ఉండాలి, యూనిటీగా ఉండాలి. మనలో ఫీలింగ్స్, కులాలు, మతాలు పట్టించుకోకుండా దేశం ఒకటే ఉండాలి. సీ యూ మీ అండ్ రామ్ జస్ట్ జర్నలిస్ట్.